సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ రోడ్లో గల అతి పురాతనమైన శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ హనుమాన్ జయంతి పంచవాహిక ఉత్సవములలో భాగంగా రెండవ రోజు సోమవారం వేద పండితులు ఫణికుమారాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా శతఘట్టాభిషేకం నిర్వహించారు. శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి ప్రత్యేకంగా పంచామృత అభిషేకంతో పాటు హోమము నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ రోడ్లో గల అతి పురాతనమైన శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ హనుమాన్ జయంతి పంచవాహిక ఉత్సవములలో భాగంగా రెండవ రోజు సోమవారం వేద పండితులు ఫణికుమారాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా శతఘట్టాభిషేకం నిర్వహించారు. శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి ప్రత్యేకముగా పంచామృత అభిషేకంతో పాటు హోమము నిర్వహించారు. హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా దరూరి శ్రీనాథాచార్యుల ఆధ్వర్యంలో సుందరకాండ పారాయణం నిర్వహించారు. దేవాలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ కొత్త ఆంజనేయులు మాట్లాడుతూ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో 5 రోజుల పాటు జరుగు హనుమాన్ జయంతి వేడుకలలో భాగంగా 3వ రోజు మంగళవారం లక్ష మల్లె పుష్పార్చన, ఈ నెల 21 బుధవారం 4వ రోజు నాగ లక్షవల్లి దళార్చన తమలపాకులతో, ఈ నెల 22 గురువారం 5వ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుండి 108 పర్యాయములు హనుమాన్ చాలీసా పారాయణం, స్వామివారికి నిత్య ఆరాధన, ప్రత్యేక సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం, నాగవల్లి దళార్చన, వెండి తమలపాకులతో అర్చన, స్వామికి ప్రత్యేక అలంకరణ నిర్వహించి పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించబడునని తెలిపారు. తదుపరి ఆరగింపు, మంగళ శాసనం, తీర్థప్రసాదం వినియోగంతో పాటు భక్తులందరికీ అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి ఎంపీ లక్ష్మణరావు, అర్చకులు దరూరి రామానుజాచార్యులు, దరూరి శ్రీధరాచార్యులు, దరూరి పవన్ కుమారాచార్యులు, దరూరి కార్తికాచార్యులు, భక్తులు వెంపంటి సురేష్, పబ్బ ప్రకాష్, పబ్బ రామూర్తి, పురం నాగరాజు, దేవేందర్ చారి, తోనుకునూరి వెంకటేశ్వర్లు, గుండా గోపికృష్ణ, నోముల శ్రీనివాస్, కొత్త రజని, గుండా భవానీ, నోముల విమల తదితరులు పాల్గొన్నారు.